దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? ఎవరి మీదైతే మనకు హృదయంలో కష్టంగా ఉందో అతనితో మాట్లాడి సమాధాన పడాలి. అతను దానికి ఎటువంటి ప్రతిస్పందన చూపుతాడు అనేది మనకు అనవసరం. మనం మాత్రం వినయ మనసుతో సమాధాన పడాలి. ఈ విషయంలో మనం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తే సమాధాన పడే సమయం మరలా రేపు మనకు దొరకపోవచ్చు. అందుకే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వచనాలు.